గారు నాగార్జున గారు మ్యాజిక్ ఫిగర్ ని దాటేసి ఎన్డీఏ ఉంది. మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరకు వచ్చేటువంటి ఛాన్సెస్ లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కనిపిస్తోంది. సో దీంట్లో ఈ లైన్స్ ఎట్లా చూడొచ్చు? నాకు సైలెంట్ ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా పడింది అనుకోవాలా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఇంకోటి ఉంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి 20 సీట్లే 25 ఈ కూటమికి దగ్గర దగ్గర 20-21 వస్తున్నాయి అంటున్నారు. ఇవే మ్యాజిక్ ఫిగర్ని దాటిచ్చినవి వాళ్ళని. అది లేకపోతే ఒటాబొటిగా ఒకటో ఒకటిటో ఉండేవారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆవేశంలో ఆ రోజున అన్ని మాటలు అన్నా కూడా అమిత్ షా గారు తర్వాత మోడీ గారు వచ్చి మళ్ళీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని హక్కును చేర్చుకున్నారంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. ఈ భారీ విజయం ఎక్కడైతే నార్త్ లో మోదీ వాళ్ళు వచ్చారంటారా, చంద్రబాబు మోదీ దగ్గరికి వెళ్ళారంటారా? ఏదైనా ఒకటే కదండి. ఏ విధంగా ఒప్పుకున్నారంటే మాట పడ్డోడు ఒప్పుకున్నాడంటే అది గొప్ప విషయం. మాట అన్నోడు వెళ్తాడు, పర్వాలేదు. పాయింట్ ఈయన రప్పించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తుండొచ్చు బహుశా చేశారు. అప్పుడు దాకా నేను అనుకుంటుంది, నాకున్న అవగాహన ఏంటంటే వాళ్ళు క్యాల్కులేట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి బెటరా చంద్రబాబు బెటరా ఈ తేల్చుకోవటంలో చాలా. బీజేపీ ఈ జనసేన టీడీపీ కూటమితో కలిస్తే చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. చాలా మంది అనలిస్టులు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద పాలు పోసినట్టే అవుతోంది, బీజేపీని కనుక కూటమిలో యాక్సెప్ట్ చేస్తే అది తప్పకుండా ఓట్లు క్రిస్టియన్ ఓట్లు కంపుకొత్తగా పోతాయి, కాబట్టి అనవసరంగా బీజేపీని కూటమిలో చేర్చుకుంది టీడీపీ జనసేన అని. మరొకటి కూడా, సింగిల్ గా వస్తే మీరు ఏం చేయలేరు, సింహం సింగిల్ గా వస్తుంది, ఇన్ని పార్టీలు మీ బిడ్డ మీద దాడి చేస్తున్నాయి అంటూ అర్జునుడు అని ఇవన్నీ చాలా ఈక్వేషన్స్ చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఇప్పుడు చూస్తే 151 మించి వెళ్ళిపోయింది. ఇక్కడ పార్టీల నాయకుల మధ్య సమన్వయం కుదర్చడంలో 3 పార్టీల నాయకులు కూడా బాగా కష్టపడినటువంటి పరిస్థితి కానీ వారి మధ్య సఖ్యత కుదిర్చినటువంటి సిచ్యువేషన్ కానీ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ మ్యాజిక్ ఫిగర్ దాటిపోయి ట్రాన్స్ఫర్ ఎంత చక్కగా జరిగింది అనేది క్లియర్ గా కనబడుతుంది. సింగిల్ టీడీపీ క్రాస్ అయిపోయింది. టీడీపీ క్రాస్ చేయడానికి కారణం జనసేన ఓట్ బ్యాంక్ కూడా దీనికి యాడ్ అవ్వడం. ఖచ్చితంగానండి. నేను గతంలో కూడా చెప్పాను, జనసేన ఓటు బ్యాంకు ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు గెలవటానికి పనికిరాదు కానీ గెలిచే వాళ్ళని నిర్ణయించేది మాత్రం ఆ ఓట్ బ్యాంక్ అవుతుంది. అది 5,000 కానివ్వండి, 10,000 కానివ్వండి, ఒక చోట 50,000 కూడా ఉంది. అది చాలా చక్కగా పవన్ కళ్యాణ్ గారు రియలైజ్ అయ్యారు. మనం సొంతగా వెళితే మనం గెలిచే సామర్థ్యం లేదు, కానీ గెలిచే వాళ్ళ పక్కన ఉంటే మన బలం వాళ్ళకి యాడ్ అవుతుంది. పాపం నిజంగా ఎన్నో మాటలు, అన్ని మాటలు పాడి 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 సీఎం స్థాయి వ్యక్తి, నువ్వు సీఎం కాదా, కాపు వ్యక్తి సీఎం కాకూడదా, పేరు నాని చేసిన కామెంట్స్ అయితే ఎన్నో. తాకట్టు పెడతావా పల్లకి. వీటితో పాటు నాగార్జున గారు జనరల్ గా అయితే ఒక అఫీషియల్ పేజ్ ఏదైతే ఉందో, వెబ్సైట్ ఏదైతే ఉందో, అది పార్టీకి సంబంధించి కార్యకలాపాలకు వాడుకోవాలి. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ప్రతిపక్షాలను తిట్టడానికి కూడా వీళ్ళు ట్విట్టర్ పేజీలను వాడుకున్నారు. ఫైనల్ గా నేను అనేది అదేనండి. ఇప్పుడు కులం, మతం, ప్రాంతం ఏది చూడకుండా రాత్రి అర్ధరాత్రి 12 గంటలకి రాయలసీమ, ఉత్తరాంధ్ర మధ్య ఉన్నటువంటి అందరూ ప్రజలు ఒక చోట ఏదో సమావేశం పట్టుకొని మాట్లాడుకొని మన అందరం వేద్దాం అన్నట్టుగా వచ్చింది. లేకపోతే ఇది ఇంత విక్టరీ ఏంటండి? కాబట్టి మీరు ఇందాక మీ బిడ్డను అన్నారు చూసారా, బిడ్డను సంకలో నుంచి ఎత్తి కింద కొట్టారు. చెప్పిన మాట వెంటలేదు, నువ్వు గడుగ్గా ఇవైపోయావు అని చెప్పేసి. ఇప్పుడు అదే కనపడుతుంది. కడపలో వైఎస్ షర్మిల ఒక పక్క, సునీత ఒక పక్క, వివేకానంద రెడ్డి హత్యను కూడా దీంట్లో తీసుకొచ్చి మీ బిడ్డని, రాజన్న బిడ్డని అని చెప్పి తెర మీద తీసుకొచ్చి ప్రచారం చేసి, సునీత అయితే ఎక్కడని ప్రచారం. ఇప్పటి వరకు ఇళ్లలోంచి ఈ ఎలక్షన్స్ లో మనం ప్రత్యేకంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పటి వరకు ఇంటి నుంచి రాని మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. అది నారా ఫ్యామిలీ నుంచి కావచ్చు, అంటే భువనేశ్వరి వచ్చారు, బ్రాహ్మణి వచ్చారు, అటుపక్క బాలకృష్ణ చిన్న కూతురు, ఇటు పక్క చూసుకుంటే భారతి కూడా బయటకు వచ్చింది. షర్మిల అంటే మనకి గతం నుంచి తెలిసిన వాళ్ళు, సునీత బయటకు వచ్చింది. గతంలో కూడా చెప్పాను కదండి మీకు, 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, వైసీపీ, ముగ్గురికి కూడా ఇది జీవన్ మరణ సమస్య చూస్తున్నామండి. రిషికొండ ఏదైతే వైజాగ్ నే కేంద్ర బిందువుగా చెప్పుకొని వైజాగ్ ని మేము డెవలప్ చేస్తున్నాం, ఇక్కడే పరిశ్రమలు రండి, నేను వెళ్ళిపోతున్నాను వైజాగ్ అని చెప్పినటువంటి పరిస్థితుల్లో వైజాగ్ లో మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఇవి. వైజాగ్ లో గతంలో మనం చూసుకుంటే గనక 11 స్థానాలు గెలుచుకుంది, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు అక్కడ ఏం కనిపించట్లేదు. 15 స్థానాలు దాదాపుగా 13 వరకు మనకి కూటమికి ఎడ్జ్ అనేది కనిపిస్తోంది. సో రిషికొండని ఏ విధంగా అప్పుడు జరిగినటువంటి రాజకీయాలు, అప్పుడు జరుగుతున్నటువంటి వ్యాఖ్యలు, రోజా చేసినటువంటి కామెంట్స్
ఆ రిసార్ట్ సంబంధించి ఆ కొడంగల్ ముఖ్యంగా సంబంధించి ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి రోజా గురించి మెన్షన్ చేయాలండి. మన లోకేష్ మాట వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యేలు కూడా గెలవలేనివాడివి, దొడ్డిదారిన మంత్రి అయినటువంటి వాడి ఒకసారి ఓడిపోతారు, ఒకసారి గెలుస్తారు. రాజకీయంలో అది సాధారణ. ఇవాళ నువ్వు ఎక్కడున్నావు? రాజకీయ కక్షలు ఉండొచ్చు కానీ వ్యక్తిగత కక్షలు కనిపించాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన టైంలో కూడా దీపావళి సంబరాలు చేసుకోవటం, డాన్సులు వేయటం. తర్వాత ఇప్పుడు నేషనల్ స్థాయిలో 230 వస్తున్నాయి ఇండి కూటమికి. అదే రాహుల్ గాంధీని ఏమన్నారు? పప్పు. బీజేపీ వాళ్ళు ఎంత హేళన చేస్తే ఇవాళ నేలకు కొట్టిన బంతిలాగా ఎక్కడికి వచ్చాడు ఆయన? అక్కడ పదవి కూడా కోల్పోయి ఇంటిని ప్రచారంలో తాళాలు ఇస్తున్నప్పుడు రాహుల్ గాంధీ ఆ విజువల్ మనకు ఒక్కసారి గుర్తు చేసుకుంటే అవన్నీ గుర్తుపెట్టుకుంటారు. భావోద్వేగానికి గురైనటువంటి పగవాడికి కూడా అవన్నీ గుర్తుంటాయి. తర్వాత అలాగే లోకేష్ ని పప్పు నోరు తెరిస్తే మాట్లాడేవాడు. ఇవాళ వెళ్ళి ఆయన కాలు గోరు టచ్ చేయమనండి వెళ్ళినామన్నా. మరొక పాయింట్ పవన్ కళ్యాణ్ చెప్పాడు, అంటే అనేక సభల్లో మేము గెలుస్తున్నాము టీడీపీ జనసేన, ఇక్కడ బీజేపీని వీళ్ళు పాయింట్ అవుట్ లో తీసుకునేవారు కాదు. కూటమి పెట్టుకున్నప్పటికీ కూడా పొత్తులో ఉన్నప్పటికీ రెండో గెలుస్తున్నాం, మీరు మా దగ్గరికి రావాల్సిందే గుర్తు పెట్టుకోండి అని చెప్పి ఖచ్చితంగా చెప్పాడు. నువ్వెంత నీ స్థాయి ఎంత అని చెప్పి రోజా మాట్లాడిన